హలో ఎవ్రీవన్. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా! సో, ఇందులో మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే కంప్యూటర్ అసిస్టెంటు, ఎలక్ట్రికల్ హెల్పరు, ఆఫీస్ సబార్డినేట్, అలాగే జనరల్ డ్యూటీ అటెండరు, ల్యాబ్ అటెండరు ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్‌లో ఉండే వేకెన్సీ లిస్ట్ అంతా రిలీజ్ చేశారు. దీని గురించి అయితే ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు అయితే చూడండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఫాలో అవ్వండి. అందులో అన్ని జాబ్ అప్డేట్స్ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూస్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే ఈ వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మీకు కాకపోయినా వేరే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా! కాబట్టి మీ వాట్సాప్ స్టేటస్‌లో కూడా పెట్టండి. అలాగే ఫాలో కూడా అవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే ఇక్కడ సమ్ ప్రొడక్ట్స్ ట్యాగ్ చేశాను. ఒకసారి చూడండి, ఫాలో అవ్వండి. వాటిలో ఏమైనా మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఆఫర్ అయితే నడుస్తుంది ఫ్లిప్కార్ట్, మింత్రాలో. సో, ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు మనకి. నోటిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కంబైన్డ్ నోటిఫికేషను మనకి ఈస్టర్ వైల్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, ప్రతి జిల్లాలో కూడా మనకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, మెడికల్ డిపార్ట్మెంట్లో, కోర్ట్స్లో చాలా జాబ్స్ అయితే ఉంటాయి ప్రతి జిల్లాలో. సో, మీ జిల్లా యొక్క నేమ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జిల్లా నేమ్ కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ జిల్లాలో ఉండే ఏమైనా జాబ్స్ రిలీజ్ చేస్తే వెంటనే వీడియోస్ అనేది చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మీ జిల్లా యొక్క నేమ్ అనేది కామెంట్ చేయండి. సో, అది అండ్ ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకునే ముందు ఇక్కడ డేట్స్ అయితే చూసుకుందాం. డేట్స్ ఏమి ఇచ్చారంటే ది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ June 16th లోపు ఈవినింగ్ 5 o'clock లోపు మనము సెండ్ చేయాలి వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ అనేది. June 16th లోపల ఈవినింగ్ 5 o'clockకి అప్లికేషన్స్ విల్ బి రిసీవ్డ్ ఆఫ్టర్ ది లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. సో, అది అలాగే ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి ఎన్ని ఉన్నాయి ఏంటనేది ఇక్కడైతే ఇచ్చారు. సో, ఇక్కడ మనకి ఎంత శాలరీలు ఇస్తారు, ఎంత ఏంటనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంటు, రెమ్యునరేషన్స్ అయితే ఇచ్చారు. సో, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంటు, రెమ్యునరేషన్స్ చూసుకునేసరికి ఇక్కడ ఫస్ట్ స్టోర్ కీపర్ అంట. స్టోర్ కీపరు 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. ఎన్ని ఉన్నాయి? 3 వేకెన్సీస్. అవుట్ సోర్సెస్ కింద తీసుకుంటున్నారు. మనకి 18,500 ఉంటుంది. ఇంకా అదర్ అలవెన్సెస్ ఉంటాయి, అంటే లైక్ ఈఎస్ఐ, పిఎఫ్ కూడా ఉంటాయి. సో, అవి ఓన్లీ 18,500 కాదు, ఆ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అలాగే కంప్యూటర్ ప్రోగ్రామరు, ఈ కంప్యూటర్ ప్రోగ్రామర్ ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. సో, వీళ్ళకి 34,500 80 వరకు అయితే వస్తుందంటే లైక్ 35,000 వరకు కూడా వీళ్ళకి శాలరీ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ హెల్పర్ 1 వేకెన్సీ ఉంది. అవుట్ సోర్సెస్ కింద అయితే తీసుకుంటున్నారు. సో, 15,000 శాలరీ అనేది ఉంటుంది. అలాగే ఆఫీస్ సబార్డినేట్ కూడా 15,000. అలాగే మోర్చరీ అటెండరు, జనరల్ డ్యూటీ అటెండరు, ల్యాబ్ అటెండరు వీళ్ళందరికీ సేమ్ ఒకేలా శాలరీ ఉంది అండ్ అవుట్ సోర్సెస్ కింద తీసుకుంటున్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సెస్ అనేది కాంట్రాక్ట్లో ఏంటంటే ఎక్కువగా వీళ్ళకి శాలరీస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అవుట్ సోర్సెస్ అంటే కొన్నాళ్ళు జాబ్ చేసి ఆఫ్టర్ కాంట్రాక్ట్ కింద మారుస్తారు. కాంట్రాక్ట్ కొన్నాళ్ళు కింద చేసాక పర్మనెంట్ కింద చేస్తారు. సో, అట్లా ఉంటుంది. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కదా అని వదిలేకండి జాబ్స్ని. అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, రేడియోగ్రఫీ టెక్నీషియను, కార్డియాలజీ టెక్ అండ్ చైల్డ్ సైకాలజిస్టు, క్లినికల్ సైకాలజిస్టు, కంప్యూటర్ ప్రోగ్రామరు, ఎలక్ట్రికల్ హెల్పరు. సో, వీళ్ళకి ఏంటంటే ఎక్కువ శాలరీలే ఉంటుంది. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. ఇవి చూడండి, ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్ కింద స్టార్టింగే 35,000, 54,000 అట్లా ఉంటున్నాయి. వీళ్ళకి శాలరీస్ అయితే చాలా ఎక్కువగానే ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. ఇంకా చూడండి, ల్యాబ్ అటెండరు ఇవన్నీ కూడా టోటల్ మనకి ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 122 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి వేకెన్సీ. కాబట్టి ఖచ్చితంగా మేల్ అయినా ఫిమేల్ అయినా సరే అందరూ కూడా అప్లై అనేది చేసుకోండి. మంచి శాలరీలు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలవెన్సెస్ కూడా ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. సో, అది
అండ్ మనకి ఇవి ఇక్కడ ఎక్కడ ఉన్నాయంటే చూడండి, ఈ వేకెన్సీస్ అన్నీ కూడాను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏలూరు ఉంది కదా, మనకి ఆంధ్రప్రదేశ్లోని అంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్లోని ఏలూరు అక్కడ ఉండే గవర్నమెంట్ ఉంటుంది కదా, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అందులో వీళ్ళకైతే ఈ పోస్టులు అనేది అక్కడ మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది అక్కడ ఉంటుంది. ఆఫ్టర్ కొన్నాళ్ళ తర్వాత మీరు మీ డిస్ట్రిక్ట్కి ట్రాన్స్ఫర్స్ అట్లా పెట్టుకోవచ్చు. అలా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై చేయండి. రిజర్వేషన్స్ కూడాను కొంతమంది హ్యాండిక్యాప్డ్స్కి, పీడబ్ల్యూ, అలాగే ఈఎస్డబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్స్ ఇస్తారు. అండ్ ఉమెన్స్కి కూడా రిజర్వేషన్స్ అనేది ఉంటుంది. సో అది ఇక్కడ ఇదంతా కూడా రిజర్వేషన్సే, ఎవరెవరికి రిజర్వేషన్ ఇస్తాము అనేది ఇక్కడ ఇచ్చారు, అది చదవండి మీరు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి స్టోర్ కీపర్కి ఓన్లీ నార్మల్గా మస్ట్ హ్యావ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ కంప్యూటర్ వాళ్ళకి ఏంటంటే బీటెక్ కానీ ఎంసీఏ కానీ చేసిన వాళ్ళు ఉండాలి. ఇంకా ఎలక్ట్రికల్ వీటన్నిటికి కూడాను ఇక్కడ ఉండే పోస్టులకు అన్నిటికి కూడాను ఎస్ఎస్సి 10th క్లాసు, ఇంటర్ క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషను, కొన్ని మనకి రేడియోగ్రఫీ, ఇంకా కార్డియాలజీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి స్పెషలైజేషన్ వాటికైతే చెయ్యాలి. నార్మల్ పోస్టులు అన్నిటికి కూడాను ఓన్లీ 10th, ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో అది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. ఇంకా వీటన్నిటికి ఓటీ టెక్నీషియన్స్కి వీటన్నిటికి 10th క్లాసే ఉండాలి. స్పీచ్ థెరపిస్ట్కి, స్టోర్ అటెండర్కి ఇవన్నీ కూడా 10th క్లాసే అడుగుతున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ ఏజ్ కూడా ఎంత ఇచ్చారంటే అప్పర్ ఏజ్ లిమిట్ 42 ఇయర్స్ అనేది ఇచ్చారు. అంటే 18 to 42 ఇయర్స్ రిలాక్సేషన్స్ అనేది ఇక్కడ ఇస్తారు. చూడండి, 52 ఇయర్స్ వరకు మనకి మ్యాక్సిమము ఏజ్ లిమిట్ 52 ఇయర్స్ వరకు కూడా ఉంది. సో అది 52 ఇయర్స్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫీజు వచ్చేసరికి ఏంటంటే ఓసీ ఓన్లీ అన్రిజర్వ్డ్ వాళ్ళకి మాత్రమే 250, మిగతా వాళ్ళకి ఎవ్వరికీ లేదు ఫీజు. కాబట్టి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఓసీ ఉంటారో ఆ క్యాండిడేట్స్ మాత్రమే 250 అనేది ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఎలాంటి ఫీజు అనేది లేదు. కాబట్టి మంచిగా మీరు యూస్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉందో ఒకసారి అయితే చూడండి. మెథడ్ ఆఫ్ సెలక్షన్స్ కూడా ఎలాంటి ఎగ్జామ్ అనేది ఏం లేదు. మీకుండే మెరిట్ 10th, ఇంటర్, డిగ్రీలో ఉండే మెరిట్, అలాగే మీరు ఎక్కడైనా ఇంకా ఈ రిలేవెంట్ ఫీల్డ్లో మీకు ఈ రిలేవెంట్ ఫీల్డ్లో మీకు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్. సో ఇవైతే వీళ్ళైతే అడుగుతున్నారు. ఇంకా ఈ అప్లికేషన్ ఫాము ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై అనేది చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు